ఈ 5 తలాంతులు తీసుకున్నవాడు తీసుకొచ్చి 5 సంపాదించాలని 10 ఇచ్చినప్పుడు బలానమ్మకమైన మంచి దాసుడా అని తను మెచ్చుకున్నాడు. ఈ 10 తీసేసుకో. 2 తలాంతులు ఉన్నవాడు 2 తలాంతులు కష్టపడి శ్రమపడి సంపాదించాడు. తీసుకొని అప్పగించాడు. అయ్యా 2 సంపాదించారంటే ఆ 4 నువ్వే ఉంచేసుకో, బలానమ్మకమైన మంచి దాసుడు అన్నాడు. 1 తలాంతు ఇచ్చినటువంటి వాడు తీసుకుని వచ్చాడు. నువ్వు 2 చోట పోయేవాడు అనియు కఠినాత్ముడేమి ఎరిగి నేను నీకే దాచిపెట్టా. ఏదన్నా దాంతో పని చేస్తే నష్టం వచ్చిందనుకో నాకు అంటావేమో, అందుకే నేను నీకే దాచిపెట్టాడు. అప్పుడు అన్నాడు, సోమరివైన చెడ్డదాసుడా. ఏమన్నాడండి? సోమరమైన చెడ్డదాసుడా. కాబట్టి మందిరంలో పరిచర్య ఉంటుంది. పరిచర్య అభివృద్ధి కోసం, సంఘం అభివృద్ధి కోసం ఒక్కొక్కరికి పాటలు పాడే వరం ఇస్తాడు, ఒక్కొక్కరికి ప్రార్థన చేసే వరం ఇస్తాడు, ఒక్కొక్కరికి ఆరాధన చేసే వరం ఇస్తాడు, ఒక్కొక్కరికి భాషలు మాట్లాడే వరం ఇస్తాడు, ఒక్కొక్కరికి ప్రవచించే వరం ఇస్తాడు, ఒక్కొక్కరికి స్వస్థత కార్యం చేసే వరం ఇస్తాడు. ఏమండి? ఎలిబెత్త కాలాజాము కూర్చొని బాగా అక్క చెల్లెలు నవ్వుకున్నారు బాగా. ఏమండి? ఈ వరాలు దేవుడు ఎవరికి ఇస్తాడంట? నమ్మి బాప్తిస్మం పొందిన వారికి ఇస్తాడు. నమ్మిన వారి వల్ల చూసి క్రియలు జరుగును. వారు నా నామంలో దెయ్యాలు వెలగొడతారు. దెయ్యాలు వెలగొట్టే వరం ఇచ్చారనుకో. కాబట్టి దెయ్యాలు వెలగొట్టేవారు ఆ వరాన్ని మనం ఉపయోగించుకోవాలి. రోగులను స్వస్థపరిచే వరం ఇచ్చాడు అనుకోండి. ఎవరైనా రోగాలతో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలి. సువార్త ప్రకటించే వరం ఇచ్చాడు అనుకోండి. వ్యక్తిగత సువార్త ప్రార్థనకు రానటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పాలి. దేవుడికి ఇచ్చిన వరాన్ని భూమిలో పాతి పెట్టరు. కాబట్టి దేవుడి ప్రజలారా, ఈ మందిరపు పరిచర్య రేపు మనకి 17, 18, 19 ఉపవాస ప్రార్థనలు. ఈ ఉపవాస ప్రార్థనల్లో ఎంతమంది మీరు ఉపవాసాల నుండి ప్రార్థన చేయగలుగుతారో? ఉపవాసాల నుండి చేయొచ్చు, పర్వాలా. ఒకవేళ నేను ఉపవాసం ఉండలేదయ్యా, నాకు కడిపే దేవుడయ్యా, కడిపెట్టాను తిన్నా కానీ మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తానయ్యా అంటే పర్లేదు. సాధారణంగా మోసం చేస్తాడు. ఏమే 12 తిన్నావు, ఉపవాస ప్రార్థన చేస్తానా? సిగ్గట్టు ఉందా? మరుగా వాళ్ళు ఉపవాస ప్రార్థన పెట్టారు. ఉపవాసం లేనోళ్ళు వెళ్ళాలి. తినేసి నువ్వే వెళ్తావు అని సాధారణంగా మోసం చేస్తాడు. అలా మోసపోకండి, అలా మోసపోవద్దు. కొంతమంది నాకు చెప్తారు, ఏందమ్మా ప్రార్థన కరాలంటే అయ్యగారు తెలియకే మర్చిపోయే తినేసా. తెట్టేమైందంట. తెలియక తిన్నావు, మర్చిపోయి తిన్నావు, ప్రార్థన మానేస్తావా? తిన్న తర్వాతే మత్తు వచ్చింది. మత్తు వచ్చిన తర్వాతే మంచం ఎక్కిన తర్వాతే నిద్ర వచ్చింది. అప్పుడు సాతాను రావాలా? సాతాను వేరుపడాలా? పరిగెత్తుకుంటూ ప్రార్థన జరిగిస్తారు. ఏందమ్మా ఇప్పుడు వచ్చావంటే అయ్యగారు దెయ్యం పడింది. అయ్యగారు ఇప్పుడే చేయాలి, అయ్యగారు ప్రార్థన చేయాలి, మళ్ళా నీకు ప్రార్థన చేయాలి. ఏమంటే అలా చేయకండి. ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు కొంతమంది ఉంటారు, ఉండకపోయినా పర్వాలేదు.